పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. గిరిగీసుకొని కూర్చుంటే మజా ఏముంటుంది? అప్పుడప్పుడు సరిహద్దుల్ని చెరిపేస్తుండాలి, బార్డర్స్ క్రాస్ చేస్తుండాలి, సడన్ సర్ప్రైజ్లు ఇస్తుండాలి, స్వతహాగా థ్రిల్ ఫీల్ అవ్వాలి. అప్పుడు కదా మజా అని అనుకుంటున్నారు మన నాయకులు. అందుకే అనుకున్నది చేసేయడానికి ఏ మాత్రం తటపటాయించడం లేదు. సాహసం చేస్తాం రాడింబక అంటున్న మన నాయకుల మీద కాస్త ఫోకస్ చేద్దామా? వచ్చేయండి. కాస్త స్పెషల్ గా కనిపించడానికి ఎప్పుడూ వెనకాడలేదు శృతి హాసన్. సినిమాలో హీరోయిన్ గా మాత్రమే చేస్తానని మడికట్టుకుని కూర్చోలేదు. కూలీలో అక్క పాత్రలో చేయడానికి రెడీ అన్నారు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార సినిమాలో స్పెషల్ రోల్ కి సై అన్నారు. ఆమె మాత్రమే కాదు, నయన్ కూడా ఈ విషయంలో కాస్త పట్టువిడుపులున్నట్టే ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారితో బంపర్ హిట్ అందుకున్న నయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సిక్ లో రాయ సిస్టర్ రోల్ గంగగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్న మూవీలో తాను చేయటం ఏంటి అనుకోలేదు లేడీ సూపర్ స్టార్. తన క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్ ని మాత్రమే కన్సిడర్ చేశారు. ఇదే పంధాని ఫాలో అవుతున్నారు రష్మిక దేవరకొండ. చేతి నిండా సినిమాలున్న పుష్పరాజ్ తో సెట్లో గడిపే అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోవటం లేదు శ్రీవల్లి. రాకాలో కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో రష్మిక యాక్ట్ చేశారన్నది వైరల్ న్యూస్. ఈ మూవీలోనే దీపిక కూడా స్పెషల్ గా కనిపించనున్నారు. ఆ మాటకొస్తే కమర్షియల్ మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు దీపిక. జననాయకన్ సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ వి కీ రోల్సే. పూజా హెగ్డే, మమితా బైజు ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ గా పూజా హెగ్డేనే కనిపించినా మమితా బైజు రోల్ చాలా కీలకంగా ఉంటుంది. ఓవైపు హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలో ఈ తరహా పాత్రలో చేయటం సాహసం అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ప్రియాంక చోప్రా యాక్ట్ చేసిన సిటాడెల్ రిలీజ్ డేట్ ఇలా వచ్చిందో లేదో ఆమెతో లింక్ ఉన్న విషయాలన్నీ పాపప్ అవుతున్నాయి. అందులో డైరెక్ట్ గా లింక్ ఉన్న ప్రాజెక్టులేంటో, ఇండైరెక్ట్ గా బెనిఫిట్ ఉన్న వ్యక్తులెవరో స్పెషల్ గా చెప్పాల్సిందే అంటారా? ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా మొన్నటిదాకా మనకు పెద్దగా టచ్ లేని నటి కావచ్చేమో కానీ ఇప్పుడు మన సూపర్ డూపర్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె. వారణాసి సినిమా షూట్ కి సంబంధించి ఆమె ఇచ్చినన్ని లీక్స్ ఇంకెవ్వరూ ఇవ్వకపోవడంతో తెలుగు వారందరికీ డార్లింగ్ బ్యూటీ అయిపోయారు ప్రియాంక. అందుకే ఆమె సిటాడెల్ సీజన్ 2 రిలీజ్ డేట్ రాగానే ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు జనాలు. సిటాడెల్ ఫస్ట్ పార్ట్ లో మెప్పించారు పీసీ. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది మే 6 నుంచి సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మానవాళిని రక్షించేందుకు మరింత మంది ఏజెంట్లను కలుపుకొని నదియా మేసన్ చేసే సాహసాలతో సెకండ్ సీజన్ రెడీ అయిపోయింది. ఈ న్యూస్ అలా ఫ్లాష్ కాగానే అందరికీ సమంతా సిటాడెల్ గుర్తుకొస్తోంది. ఇప్పుడు సిటాడెల్ సీజన్ 2ని శామ్ కూడా చేస్తారా అనే టాక్స్ నడుస్తున్నాయి. పీసీ ఎలానూ ఫేమస్ అయ్యారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ రీమేక్ చేయాలా వద్దా అని మేకర్స్ ఆలోచనలో పడతారేమో అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా మా ఇంటి బంగారంతో బిజీగా ఉన్న శామ్ సిటాడెల్ సీక్వెల్ గురించి ఏం చెప్తారో వినాలనే ఎదురుచూపులు మాత్రం ఎక్కువయ్యాయి. రణ్బీర్ మీద ఇప్పుడు ప్రెషర్ మామూలుగా లేదు. సక్సెస్లో ఉన్నామని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా చేస్తున్నామని ఎగ్జైట్ అవ్వాలా అని ఆలోచించుకునే తీరిక కూడా లేదు. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వెంటాడుతోందట మిస్టర్ రణ్బీర్ని. నిజమేగా, ఇంతకీ వాట్ నెక్స్ట్? రణ్బీర్ కపూర్ నటిస్తున్న రామాయణ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అయితే నెక్స్ట్ పార్ట్ వచ్చే దీపావళి కల్లా రెడీ కావాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ షూట్స్ స్కెడ్యూల్స్ కంపల్సరీ అన్నమాట. ఈ సినిమా సంగతి సరే, మరి దీని తరువాత రణ్బీర్ ఏం చేస్తారు అనేదే ఇప్పుడు $1000 క్వశ్చన్. ఆఫ్టర్ రామాయణ బ్రహ్మాస్త్ర సీక్వెల్ ని లైన్ లో పెడతామని ఈ మధ్యనే ప్రొడ్యూసర్ ఓపెన్ అయ్యారు. అంతలోనే సంజయ్ లీలా భన్సాలి మూవీ చేయాలి. రామాయణతో పాటు సంజయ్ లీలా భన్సాలి సినిమా కంప్లీట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఆ తరువాత బ్రహ్మాస్త్ర సెట్ కు వెళ్తారా, ధూమ్ 4 సెట్స్ ని చూస్ చేసుకుంటారా? రెండూ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లే అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. అయితే బ్రహ్మాస్త్ర ప్రొడ్యూసర్ ముందే ఓపెన్ అయ్యారు కాబట్టి అటు వెళ్లే ఛాన్సే ఉంది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ నెక్స్టే ధూమ్ ఫ్రాంచైజీ ఉండొచ్చు అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. రణ్బీర్ సంగతి మాట్లాడుకుంటుంటే అన్ఇంటెన్షనల్ గా మనసు సందీప్ రెడ్డి వంగ మీదకి మళ్ళీతోందా? ఎస్, మరి ప్రాజెక్టులన్నీ ఇంటర్లింక్ అయినప్పుడు ఆ మాత్రం కన్సర్న్స్ కామనే కదా అని అంటారా? ఈ విషయం కూడా జోరుగానే డిస్కషన్స్ లో ఉంది. సందీప్ ప్లాన్ బిని రెడీ చేసుకుంటున్నారా మరి? యానిమల్ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు? యానిమల్ పార్క్ లో రణ్బీర్ ని ఎప్పుడు చూస్తాం?
ఈసారి హీరోగానే కాదు విలన్ గాను రణ్బీర్ కనిపిస్తారు. గీతాంజలి రోల్లో రష్మిక రోల్ మరో రేంజ్ లో ఉంటుంది. ఛోటా బాబీ పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి ఫస్ట్ పార్ట్ చూసిన వారికి. యానిమల్ కి సంబంధించిన ఇన్ని క్వశ్చన్స్ కి సమాధానం రావాలంటే యానిమల్ పార్క్ రిలీజ్ కావాలి. అదే జరగాలంటే ముందు స్టార్ట్ కావాలి. 2027లో స్టార్ట్ చేస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. యానిమల్ పార్క్ స్టార్ట్ కావడానికన్నా ముందు స్పిరిట్ పనులు కంప్లీట్ చేయాలి సందీప్. వన్స్ స్పిరిట్ పనులన్నీ పూర్తయ్యాక వాట్ నెక్స్ట్ అనే విషయం మీద ఫోకస్ పెడతారు సందీప్. అప్పటికి రణ్బీర్ అవైలబిలిటీని బట్టి సందీప్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ అచ్చంగా దీన్నే ఫాలో అవుతారా, లేకుంటే ప్లాన్ బీలు రెడీ చేసుకుంటున్నారా, మరే హీరోనైనా మైండ్లో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏమవుతుందో ఎలా అవుతుందో తెలియకుండా ఎదురు చూడ్డానికి ఇదే అవుతుంది, ఇలానే జరుగుతుంది అని ఓ క్లారిటీ రావటానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వేరియేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కేజీఎఫ్ మూవీ లవర్స్. ఇంతకీ ఏంటా వేరియేషన్? వాళ్ళకి తెలిసిన విషయాలేంటి? చేతికి అందినంత బంగారం తీసుకుని సముద్రంలోకి వెళ్లిన రాకీ భాయ్ తదుపరి మజిలీ ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే ఉండిపోయింది. కేజీఎఫ్ 3 వస్తే గాని ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. ఆ మాటకొస్తే అసలు కేజీఎఫ్ 3 ఎప్పుడొస్తుంది అన్నది నిన్నటిదాకా ఓ సస్పెన్స్. కానీ ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడింది. కేజీఎఫ్ 3 ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు హీరో యష్. అయితే అది ఎప్పుడన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను అని క్లారిటీ ఇచ్చేశారు రాకీ భాయ్. ఆయన చేతిలో ప్రస్తుతం రామాయణ ఉంది. అంతకన్నా ముందు టాక్సిక్ ఉంది. టాక్సిక్ రిలీజ్ కావాలి. ఆ తర్వాత రామాయణ 2 పార్ట్లు పూర్తవ్వాలి. ఆ తరువాతే కేజీఎఫ్ గురించి ఆలోచించాలి. ఇది హీరో వర్షన్. మరి డైరెక్టర్ పరిస్థితి ఏంటి? ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తారక్ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జూన్లో తుఫాన్ తీరాన్ని తాకుతుందని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ నేరుగా కేజీఎఫ్ 3 మీద ఫోకస్ చేస్తారని అనుకోలేం. ఎందుకంటే మధ్యలో సలార్ సీక్వెల్ ఉంది. ఈ సినిమా గురించి ఆలోచించాలి. వీటన్నిటికీ ప్యారలల్ గా కేజీఎఫ్ 3 కి స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. స్క్రిప్ట్ లాక్ కానిదే 3 గురించి ఏం మాట్లాడినా వర్త్ ఉండదు అన్నది యష్ మాట. స్క్రిప్ట్ గురించి నీల్తో మాట్లాడుతూనే ఉన్నానని ఆయన చెప్పిన మాటలు కొంతలో కొంత ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తున్నాయన్నది మాత్రం పక్కా. సినీ సంద్రంలో డీప్ డైవ్ చేసిన ఫీలింగ్ వచ్చేసిందా? ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం డోంట్ మిస్ రేపటి సైన్మా 2.0. టిల్ దెన్ బాయ్, జై జీన్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.